నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రధానమంత్రితో భేటీ, ఆర్థిక సహాయం, ఇతర అంశాలపై చర్చ. పదవి ఉన్నా లేకున్నా నాలో ఎలాంటి మార్పు ఉండదు, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్న పవన్. బస్తాల కొద్దీ దస్త్రాలు దహనం, పరారైన దుండగులు. ఇసుక విధానంతో పేద ప్రజలను దోచుకున్నారన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఉచిత ఇసుక పంపిణీ విధి విధానాలు తయారు చేస్తున్నట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఈ భేటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించారు. ఆ తర్వాత మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. పోలవరం, అమరావతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి నివేదిక ఇవ్వనున్నారు. పదవి ఉన్నా లేకున్నా నాలో ఎలాంటి మార్పు ఉండదని, ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ వారాహి సభ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని అన్నారు. ఒకటి కోసం ఇంతటి విజయం సాధించారని కొనియాడారు. అందుకు 2 చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న ప్రతి మనిషికి అండగా నిలవాలనుకున్నానని, కానీ మీరు డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చారని అన్నారు. 100% స్ట్రైక్ రేట్ దేశంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చూడలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్గా తీసుకున్నారని తెలిపారు. సెంటర్లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటేయమని మిమ్మల్ని అభ్యర్థించాను. మీరు ఓట్లేసి నిలబెట్టారు. పార్టీ ఉనికిని చాటారు. 2019లో 2024కి మీరిచ్చిన బలం, పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది. పిఠాపురం ఇచ్చిన బలం, ఒక్కడి విజయం. జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించడం మేము గెలిపించుకుంటాం. ప్రజలు ఒక్క మాట అంటే మీరొక్కరు, మీ గెలుపు మా పిఠాపురం మాది బాధ్యతని మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను. చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా కూడా అసలు నేనేమనుకోలే. నా కర్తవ్యం ఒకటే, తల్లి డొక్కా సీతమ్మ చనిపోయే పుణ్యలోకాల్లో ఉంది, కానీ ఆకలిని ఎవరన్నా తల్లి డొక్కా సీతమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టి ఉంటే అందరూ బయటకు వచ్చేవారు. ఆవిడొచ్చి ఆకలి ఉన్న ప్రతి కడుపు నింపేది. అదే స్ఫూర్తితోటి కష్టంలో ఉన్న మన సగటు మనిషికి నిలబడాలి అన్న తపన తప్ప దాంట్లో పదవులు వస్తాయా, అధికారం వస్తా నేనేం ఆశించలే. కానీ ఈ రోజున ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా నేను కోరుకొని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు దానికి ఆ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, ఈ సమస్యలన్నింటికీ చాలా క్రమబద్ధమైన విధానాలతో ఒక ప్రణాళిక రూపొందించాం. దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మీకు చెప్పాను. ఇందాకే సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని. త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. 1 ఎకరం స్థలం, 1 ఎకరం 2 ఎకరాల స్థలం, పార్టీ ఆఫీస్. ఈరోజు నాకు బాధగా ఉంది, రోడ్ల మీద ఉండిపోతూ ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిళ్ళు తెరిచి ఉండాలి. అందుకే నాకు 2 ఎకరాల స్థలం పెట్టండి, ఎవరు వచ్చినా ముందుకు రావాలి. ఏమైతే నాకు 2 తెలియదు, నాకు అపజయం తెలియదు, విజయం తెలియదు. అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది. నేను అన్నిట్లో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను. పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా, పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉన్నా. ఎందుకు ఆ మాట అన్నాను మీ గుండెల్లో అంటే, ఏ రాజ్యాంగం రాసింది,
ఏ రాజ్యాంగం రాసింది ఒక వ్యక్తిని మీ గుండెల మీద పచ్చబట్టు పొడిపించుకోమని? కాలుష్య నియంత్రణ మండలి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్ది దస్త్రాలను కరకట్టపై తగులుపెట్టిన వైనం కలకలం రేపింది. ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు, కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్క్లు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండటం చూసిన ఓ టీడీపీ కార్యకర్త పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికార నేతలకు సమాచారం అందించారు. దుండగులు కారుతో యనమలకుదురు వైపు పరారవటం గమనించిన టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. కఠినమైన చర్యలు ఉంటాయి, దాంట్లో ఏం లేదు. ఆల్రెడీ ఉదయమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇమ్మీడియట్గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, అంతా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ ఈ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుగలు చేస్తున్నారు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంతమంది, అది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని కూడా వదిలే సమస్య లేదు. అది ఏ పైప్ చూద్దాం. అది ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం అక్కడ పొల్యూషన్ కంట్రోల్ పీసీబీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు. 2 రోజుల క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఆఫీస్లో టోటల్ అంతా కూడా ఆల్రెడీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇవేంటనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. పెద్దరెడ్డి ఫోటోలో కనపడుతుంది కదా సార్, అంటే కన్సర్న్ అప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని వాడు ఇస్తారు, నోట్లో ఇస్తారు. ఏంటనేది చూడాలి ఒకసారి, అవన్నీ కూడా చూద్దాం. ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదన్నా ఒక డిస్కషన్స్ ఉన్నప్పుడు వాడు నోట్ తయారు చేసే ముందు దాని మీద కన్సర్న్ మినిస్టర్స్ అందరూ కూడా అది చూద్దాం, అది కూడా ఏంటనేది చూద్దాం. ఇసుక విధానంతో 5 ఏళ్లుగా పేద ప్రజలను దోచుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఉచిత ఇసుక పంపిణీకి విధి విధానాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇసుక నిల్వ కేంద్రాలపై దృష్టి సారిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుకను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుందని ఆరోపించారు. ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వర్షాలు పడినా ఇసుక పంపిణీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత ఇసుక పంపిణీలో సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకుంటామన్నారు. బాబు నాయుడు గారు ఈరోజు ఫ్రీ శాండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగిన విధంగా గైడ్లైన్స్ తయారు చేసుకోవడం, టోటల్ అవైలబిలిటీ రాబోయే 3 నెలల వరకు, ఎందుకంటే వర్షాలు సీజన్ వస్తుంది కాబట్టి ఈ 3 నెలలకి మనం ముందు టోటల్ గైడ్లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఒక శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు. కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్కవేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ 2024-25 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. 81 సంవత్సరాల చరిత్ర గల రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడకు తొలిసారిగా మహిళా అధ్యక్షురాలిగా డాక్టర్ వి శ్రీదేవి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యదర్శిగా ఎస్ రవిప్రకాష్, కోశాధికారిగా సేగు వెంకటేశ్వర్లు మరియు ఇతర కార్యనిర్వాహక సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటులు నరేష్ విజయకృష్ణ, గౌరవ అతిథిగా పవిత్ర లోకేష్ పాల్గొని ప్రసంగిస్తూ
రోటరీ క్లబ్ సభ్యులు నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు ప్రశంసనీయమని, అవి పలువురికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ నూతన కార్యవర్గ సభ్యుల చేత రోటరీ క్లబ్ జిల్లా 3150 గుంటూరు రోటరీ క్లబ్ పీడీజీ వడ్లమాని రవి ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షురాలు శ్రీదేవి ఈ సంవత్సరానికి సంబంధించి తాను నిర్వహించిన బోయే సేవా కార్యక్రమాల గురించి వివరించారు. 50 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాను. తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజున భారతదేశ ఎల్లలు దాటి ప్రపంచ స్థాయికి, బాహుబలి దగ్గర నుంచి మొన్న కల్కి వరకు కూడా ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయాం. తెలుగువాడు గర్వించదగ్గ పరిశ్రమ మనది. కాబట్టి సినీ పరిశ్రమ ఏంటంటే ఎక్కడ మంచి లొకేషన్స్, ఎక్కడ మంచి కోఆపరేషన్ ఉంటే ఖచ్చితంగా అక్కడ బాగా జరుగుతున్న నమ్మకం. బికాజ్ ఐ డోంట్ వాంట్ డైవర్ట్ ద టాపిక్ ఫ్రమ్ దిస్ టు ఎనీ అదర్ థింగ్. ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వంలో ఇంత ముందు కూడా మాకు మంచి ఆదరణ లభించింది. మేము కూడా ఎంతో తహతలాడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇక్కడ షూటింగ్లు జరపాలి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని చెప్పి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక 5 ఏళ్లలో మంచి రాజధాని ఏర్పడుతుందని, అదేవిధంగా పోలవరం పూర్తవుతుందని, సినిమా పరిశ్రమ కూడా ఇక్కడ తన యొక్క బ్రాంచెస్ని ఇక్కడ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈ సంవత్సరం ఇన్స్టాలేషన్ కోసము శ్రీదేవి గారు ప్రెసిడెంట్ అవుతున్నారు. సో దానికోసం మనము విజయవాడకు వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. షీ ఆల్రెడీ హ్యాజ్ చాలా అజెండా పెట్టుకున్నారు రోటరీ క్లబ్ ద్వారా ఏమేమి చేయాలని. ఆల్రెడీ ఈకో ఫ్రెండ్లీ సిటీ చేద్దాం అనుకుంటున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థాట్ యాక్చువల్లీ. సో వీ విషింగ్ హర్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ హర్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్ షీ ఈస్ ప్లానింగ్ టు డూ. దానికి ఆల్ ద బెస్ట్ అండ్ హర్ టీమ్ ఆల్సో. సో థ్యాంక్ యూ. నా పేరు శ్రీదేవి. ఇవాళ ఇక్కడ జరిగే కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ న్యూ టీమ్ ఇన్స్టలేషను. దానిలో భాగంగా ఇది హోటల్ సెంటర్ సైడ్లో ఇవాళ చీఫ్ గెస్ట్గా ఫిల్మ్ యాక్టర్ అండ్ నవరసరాయ సార్, డాక్టర్ నరేష్ గారు వచ్చారు. అండ్ పవిత్ర లోకేష్ గారు కూడా ఫిల్మ్ యాక్టర్స్, ఆవిడ కూడా వచ్చారు. ఇన్స్టలేషన్ ఆఫీసర్గా డాక్టర్ వడ్లమాని రవి అని డిస్ట్రిక్ట్ 3150 రోటరీ డిస్ట్రిక్ట్ 3150 నుంచి వచ్చారు. నా పక్కన కూర్చున్నది సెక్రటరీ రవి ప్రకాష్ గారు. ఇవాళ పాత టీము వెళ్ళిపోయి కొత్త టీము ప్రమాణ స్వీకారోత్సవం అండి. ఇవాళ ఈ సంవత్సరం మేము చేయబోయే కార్యక్రమాలన్నీ లిటరసీ ప్రమోషను, హెల్త్, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షను, వీటి మీద వివిధ రకాలుగా మేము ప్లాన్ చేసాం ప్రాజెక్ట్స్ అన్నీ. మన ఫస్ట్న ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టి డొనేట్ బ్లడ్ సేవ్ లైవ్స్ అని ఫస్ట్ ప్రాజెక్ట్ ఆ రోజు చేసాం. ఇవాళ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ మీద కొన్ని జూట్ బ్యాగ్స్ అలాంటివన్నీ రిలీజ్ చేయటం, తర్వాత కొత్త మెంబర్స్ని ఇండక్ట్ చేసుకోవటం క్లబ్లో, తర్వాత కొన్ని కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా ప్లాన్ చేసాం. డౌన్ రోడ్కి, పూర్ పీపుల్కి చాలా డొనేట్ చేస్తున్నాం ఇవాళ. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా రాష్ట్రంలోని రెడ్ల అభ్యున్నతి అంతంత మాత్రంగానే ఉందని ఏపీ రెడ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నరేష్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రెడ్లు ఒక పార్టీకి చెందిన వారు కాదనే విషయాన్ని గుర్తించాలని కోరారు. గత ప్రభుత్వంలో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గం నుంచి ఉన్నా మాకు జరిగిన మేలేమీ లేదన్నారు. రెడ్లలో వెనుకబడిన వారు ఉన్నారని, వారిని నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వమైన అన్ని విధాలా ప్రోత్సహించాలని కోరారు. గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి. నేను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. ముఖ్యంగా ఇక విషయానికి వస్తే 2024 మొన్న జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, వారి కూటమికి, అదేవిధంగా మంత్రులుగా ప్రమాణం చేసిన మా రెడ్డి బిడ్డలైన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు శాసనసభ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం
ఆంధ్రప్రదేశ్లో రెడ్ల జనాభా అక్షరాల 60 లక్షల పైచలు. ఇందులో సగం మందికి పైగా ఓటర్లుగా ఉన్నారు. వీరందరూ కూడా వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులుగా అయితేనేమి, సానుభూతి పరులుగా అయితేనేమి ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్నికైతే ఈ ఎన్నికలలో 28 మంది రాష్ట్రంలో శాసన టెట్ మెగా డిఎస్సి పరీక్షలకు సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెట్ పరీక్షకు 90 రోజులు, డిఎస్సికి 90 రోజుల సమయం ఇచ్చింది. సమయం కోరుతూ అభ్యర్థుల నుంచి అత్యధిక వినతులు రావడంతో మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యాశాఖ అధికారులతో సమీక్షించి నిర్ణయం ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బీఎడ్, డిఎడ్ పూర్తి చేసిన వారికి కూడా మెగా డిఎస్సి రాసేందుకు అవకాశం ఇవ్వనుంది. టెట్, మెగా డిఎస్సి పరీక్షలకు సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తితో పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం అభిప్రాయపడింది. తమ నియోజకవర్గంలో పరిస్థితులపై కొందరు నేతలు వివరించగా వెనక్కి తగ్గకుండా ముందుకు కదలాలని జగన్ వారికి సూచించారు. వెళ్లిపోవాలనుకునే వారిని ఎంతకాలం ఆపగలం? అది వారిష్టం. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవాళ్లు వెళ్తారు. బలంగా నిలబడగలిగే వాళ్ళు నాతో ఉంటారు. పార్టీలో నేను, అమ్మ ఇద్దరమే మొదలయ్యి ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం, ఇబ్బంది ఏమీ లేదు అని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. బుధవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నం, తిరుపతి, నంద్యాల తదితర జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. శాసనమండలిలో వైకాపాకు సంఖ్యాబలం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వైపు కొందరు సభ్యులు వెళ్లే అవకాశం ఉండొచ్చు. ఇప్పటికే కొందరి ఫోన్లు వచ్చి ఉంటాయి అని ఇటీవలే పార్టీ నేతలతో జగన్ అన్న మాటలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. రాబోయే 100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో బుధవారం మంత్రి సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 8.04 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, వీటిలో 5.76 లక్షలు ఇంకా మొదలు పెట్టలేదన్నారు. వీటికి 2,000 కోట్లు అవసరమన్నారు. వాటిలో లాభదాయకంగా ఉండే స్థాయి వరకు నిర్మించి మిగిలిన భాగాన్ని వదిలేశారనే ఫిర్యాదులు వచ్చాయి. లబ్ధిదారుల పేర్లపై నిర్మాణ సామాగ్రిని అధికంగా తీసుకున్నారని తెలిసింది. వీటిపై విచారణ చేసి ఈ నెల 31లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించామన్నారు. గృహ నిర్మాణ శాఖలో రాబోయే 100 రోజుల్లో చేయవలసిన గృహ నిర్మాణ కార్యక్రమాల గురించి ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క రివ్యూ. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు బుధవారం ఆయన తన రాజీనామా లేఖను అందజేయగా ఆయన దాన్ని ఆమోదించారు. మరోవైపు గత 2-3 రోజుల నుంచి కమిషన్ కార్యాలయంలో పదోన్నతుల సందడి నెలకొంది. గౌతమ్ సవాంగ్ క్లియరెన్స్ ఇవ్వడంతో కమిషన్లో పనిచేసే ఉద్యోగులకు సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న పదోన్నతులు లభించాయి. వైకాపా ప్రభుత్వంలో డీజీపీగా ఉన్నప్పుడు గౌతమ్ సవాంగ్ వ్యవహార శైలి పలుమార్లు విమర్శల పాలైంది. ఆయన హయాంలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వ విధానాలు ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టారు. అదే సమయంలో 2002 ఫిబ్రవరిలో విజయవాడలో ఉద్యోగులు చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం అదే నెల 3వ వారంలో డీజీపీ హోదా నుంచి సవాంగ్ను తప్పించి ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించింది.
గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు తన పట్ల పూర్తిగా వివక్ష వ్యవహరిస్తున్నారని డైరెక్టర్ కె నాగేశ్వరరావు ఆరోపించారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన వారాహి సభకు ముందు శ్రీ పాదగయ క్షేత్రానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్కి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి దుర్గాభవాని ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మొదట విఘ్నేశ్వరుడిని, శ్రీ వల్లభుడిని, శ్రీ కుకుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శక్తి స్వరూపిణి అయిన పూరుహుతిక అమ్మవారికి పూజలు నిర్వహించారు. అర్చకులు అష్టోత్తర పూజ అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి ఆశీర్వచనాలు అందజేశారు. గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు తన పట్ల పూర్తిగా వివక్ష వ్యవహరిస్తున్నారని డైరెక్టర్ కె నాగేశ్వరరావు ఆరోపించారు. గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కల్లె నాగేశ్వరరావు ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. బ్యాంక్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే అక్కడ జరిగే కొన్ని విషయాలపైన తనకు అనేక అనుమానాలు, సందేహాలు కలిగాయని తెలిపారు. వీటన్నింటిపై జిల్లా సహకార రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు కనీసం సమాచారం లేకుండానే విచారణ జరిపి డిఆర్ వాళ్లకి అనుకూలంగా నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. దీనిని నేను తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆయన తెలిపారు. బ్యాంకులో వివిధ సబ్ కమిటీలకు డైరెక్టర్లకు చోటు కల్పిస్తారని ఆయన తెలియజేశారు. బుద్ధా వెంకన్న గారి ఆశీస్సులతోటి ఎన్నుకోబడ్డాను. అది కూడా ఎలాగంటే చైర్మన్ గారికి బుద్ధా వెంకన్న గారికి ఫోన్ చేస్తే వేమూరి చిన్ని గారికి ఆయన ఇప్పుడు అవ్వదు, పార్టీ తరఫున ఇవ్వండి అని అడిగితే మాకు ఇప్పుడు అవ్వదు అని చెప్పాను. నాకు ఆ నామినేషన్ రోజున వెంకన్న గారు ఒక కార్పొరేటర్ గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్ని నా వెంట ఒక ఊరేగింపుగా పంపించగా నేను నామినేషన్ వేయటానికి వెళ్ళాను. నన్ను ఒక్కరిని నామినేషన్ వేయనిచ్చారు. మిగతా సభ్యులు ఎవరిని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు వాళ్ళ మనుషులతోటి. కానీ నన్ను నామినేషన్ వేయగలిగాను. నేను అది వేయగలిగానంటే దానికి బుద్ధా వెంకన్న గారి కారణం. ఆ రోజు నామినేషన్ వేసి అది బోర్డు ఏకగ్రీవంగా అవ్వాలని అనుకుంటే అవ్వాలి కాబట్టి నా నామినేషన్ కూడా యాక్సెప్ట్ చేసి తెలుగుదేశం పార్టీ వాడినైనా నన్ను కూడా తీసుకోగలిగారు. ఒక డైరెక్టర్గా నేను గాంధీ కోఆపరేటివ్ బ్యాంకులు అయ్యానే కానీ మిగతా విషయాల్లో నాకు ఎటువంటి సహాయ సహకారాలు మా చైర్మన్ నాకు అందించలేదు. ఎలాగంటే అక్కడ జరిగే మీటింగ్లో నేను సంతకాలు పెడతామే తప్పనిచ్చి ఏ విషయం కూడా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, హనుమాన్ జంక్షన్లో స్థలం కొనడానికి కానీ, నూజివీడులో స్థలం కొనుగోలు చేయడానికి కానీ మాకు డైరెక్టర్లుగా మాకు ఎవరికి చూపించాకో తెలియదు, మాకైతే తెలియదు. బోర్డు మీటింగ్లో ఇలా కొన్నాము స్థలము ఎంత అయింది అని చెప్పడం వరకే, ఆ రోజు అవి వినటం వరకే నా వంతు అయింది. అలాగే బోర్డులో సబ్ కమిటీలు ఉంటాయి. ఆ సబ్ కమిటీలో కూడా నన్ను వేయకుండా, నేను తెలుగుదేశం పార్టీ వాడిని అని చెప్పేసి నన్ను వేయకుండా, నాకు ఎటువంటి పాత్ర కూడా ఆ సబ్ కమిటీలో లేకుండా చేశారు వేమూరి చిన్ని గారు. అలాగే నాకు ఎటువంటి బాధ్యత లేదని చెప్పి తెలిసి నేను నా తోటి సభ్యుడైన సుబ్బారావు గారు, తల్లాప్రగడ సుబ్బారావు గారు ఇద్దరం కలిసి డిఆర్ఓకి, డిసిటిఓ, డిఆర్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ గారికి, ఇంకా పైన ఆఫీసర్కి కూడా కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాతో పాటు మిగతా ఇంకో 5 సభ్యులు కూడా కలిశారు. అందరం కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దాని తర్వాత వివిధ కారణాల వల్ల ఎవరికి వాళ్ళు మళ్ళీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రధానమంత్రితో భేటీ, ఆర్థిక సహాయం, ఇతర అంశాలపై చర్చ. పదవి ఉన్నా లేకున్నా నాలో ఎలాంటి మార్పు ఉండదు, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్న పవన్. బస్తాల కొద్దీ దస్త్రాలు దహనం, పరారైన దుండగులు. ఇసుక విధానంతో పేద ప్రజలను దోచుకున్నారన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఉచిత ఇసుక పంపిణీ విధి విధానాలు తయారు చేస్తున్నట్లు వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.